గెలిచిందంట, అక్కతో పోరాట గెలిచిందంట. అయితే అతనికి ఏం పేరు పెట్టింది? నప్తాలి. నప్తాలి అనగా జయించువాడు, నప్తాలి అనగా పోరాటంలో జయించువాడు, నప్తాలి అనగా జయము పొందిన వాడే నప్తాలి అంటే. దేవుని స్తోత్రం. కాబట్టి నప్తాలి అంటే ఏంటనుకున్నాం? పోరాడు జయించిన వాడు. నప్తాలి అంటే జయము పొందిన వాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, చాలా స్పీడ్ గా ఉండండి. మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతో లోకనాథులతోను ఆకాశ మండలమందును. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు దేవునితోనే పోరాడాలి, కానీ మారిన మనుషులతో కాదు. నీవు పోరాడేది తాగుబోతుల భర్తలతోటో లేకపోతే గయ్యాల భార్యతోటో పోరాటం కాదు. పోరాటము తాగుబోత భర్త, గయ్యాలి భార్య, వీళ్ళతో పోరాటం కాదు. ఇది పోరాటం అంటే పోరాటం అంటే మనుషులతో కాదు. నీవు క్రమము తప్పగా ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నువ్వు పోరాడింది మనకున్న ఇబ్బందులతో పోరాడాలి, మనకున్న సమస్యలతో పోరాడాలి. నాకు కళ వస్తున్నాయండి, నాకు స్వప్నాలు వస్తున్నాయండి, నాకు అది వస్తున్నాయండి, నాకు ఇది వస్తుంది, దాంతోనే పోరాడాలి. అప్పుడే పోరాటం మొదలుపెట్టాలి. కరువు వచ్చిందండి, అప్పుడే పోరాడాలి, కరువుతో పోరాడాలి. మనకున్న రోగం వచ్చిందండి, రోగంతో పోరాడాలి. రోగం వచ్చింది, ఒకసారి కాలు ఇరిగిపోతే మళ్ళీ ఇరిగిపోయింది, అది అంతగా మళ్ళీ దాన్ని ఏం చేయాలి? మూలం కూర్చుంటే కుదరదు, పోరాటం చేయాలి. అంటే మనకున్న ఇబ్బందుల్లో పోరాటం చేయాలి, మనకున్న రోగముతో పోరాటం చేయాలి, మనకున్న వ్యాధులతో ఏం చేయాలి? పోరాడాలి. మనకున్న మనుషులతో పోరాడాలి, మనకున్న అప్పులతో. ఏంటంటే అప్పు చేసాను, పొరపాటున అప్పు చేసాం. పోరాటం చేయాలి, పోరాటం చేస్తే కానీ ఇన్ని బాధ్యత తెల్ల 11 సంవత్సరాలు దానితో పోరాటం చేసాం ముగ్గురు, అప్పు తీరింది. కాబట్టి అప్పులతో కూడా మనం ఏం చేయాలి? పోరాడాలి. అంతేగాని మనుషులతో పోరాటము కాదు, కానీ మనుషులు దెబ్బలాట కాదు, కానీ మనుషుల కైతో కయ్యలాడము కాదు, కానీ ఆ దురాత్మ సంబంధములతో, ఆకాశమందున్న దురాత్మ సమూహములతో పోరాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన పోరాటము ఆకాశమందుల దురాత్మ సమూహములతో పోరాటం చేయాలి. నీవు పరలోక రాజ్యము చేరాలంటే కొంత ఇది డబ్బు పట్టుకొని కొత్త సినిమా వచ్చిందని కానీ వెళ్ళిపోతాం, ఏదో కొత్త నెంబర్ ఏదో వచ్చిందనుకోండి, మంచి బాటర్స్కి దానికి డబ్బుచ్చుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నీవు పరలోక రాజ్యం చేరాలంటే సినిమాలు మానేయాలి, సాడీలు అంతకంటే మానేయాలి. ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలంటే సూపు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? సూపు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి, సావాసం మార్చుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సావాసం చేయాలి. నప్తాలి అనగా జయించువాడు. నప్తాలి అనగా జయించువాడు. నప్తాలి అంటే జయించువాడు. నప్తాలి అనగా జయించేవాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడైన క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణత ప్రతి
విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. ఎపఫ్రా అనగా ఇతడు కూడా పేరుకి అర్థం ఏంటంటే జయించేవాడు. ఇతడు కూడా జయించేవాడు అంటే మీలో ఒకడైన ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనతో పోరాటం చేసి జయించేవాడు. ప్రార్థనలో పోరాటం చేసి జయించినటువంటి వాడు ఎపఫ్రా. ఏ సమస్య కావాల్సి వచ్చినా, ఏ ఇబ్బంది అయినా, ఏ గ్రామం వెళ్ళవలసి వచ్చినా, ఎంత చింత అయినా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా ఎంత పోరాడేవాడు ప్రార్థన అనేటువంటి పోరాటం. ఎపఫ్రా ప్రార్థనతో ప్రేమతో దేవునితో పోరాడి జయించాడు. మనిషి మారాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంట్లో ప్రార్థన లేనటువంటి జీవితాలు రకరకాలుగా అరుత్తం. అంతే అరుతున్నాడు. పాస్టర్ గారు అరుతున్నాడు అండి. అరుడా ఏం లేదు ఇంట్లో, ఇట్లా ఏం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేని ఇంట్లో ఏమి ఉండదు. ప్రార్థన లేని ఇంట్లో ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనిషి మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనిషి మారాలంటే దేవుని మాట వినాలి. మనిషి మారాలంటే దేవునితో సహవాసం చేయాలి. నీవు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి గారికి సాక్ష్యం చెప్పారు సామ్రాజ్యమ్మ గారు. అయ్యా నా కొడుకు పెళ్లి చేసుకుంటాను బాబు, 14వ తారీఖు మీరందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పెళ్లి చేసుకుంటే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఇల్లు కట్టుకుంటే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇల్లు కట్టుకుంటే ముందు ఏం చేయాలి? ఒక ఆయన ఏ రోజు పెద్ద భవనం కట్టాడు. పాపం రేపు ఆ రోజే ఓపెనింగ్. చుట్టాలు బంధువులు వచ్చేస్తున్నారు. కాస్త రెస్ట్ తీసుకుందామని మంచం వేసుకున్నాడు. పాపం మా మంచం వేసుకుని మళ్ళీ మంచం వేసి పైకి లేక చుట్టాలందరూ వచ్చారు. వంటలు వార్పులు పక్క కూడా జరుగుతున్నాయి బంధువులు గంట. కానీ లేపితే ఎక్కడున్నారా? వంటగారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ప్రార్థన ఉండాలి. ఇల్లు కట్టుకుంటే ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయాలి. నీ ఉద్యోగంకి వెళ్ళాలంటే ఏం చేసుకుని వెళ్ళాలి? ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసి వెళ్ళాలి. అంటే చేలోకి వెళ్తే ఏం చేయాలి? డాక్టర్ చేయాలంటే ఏం చేయాలి? బడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే నీ సిద్ధమా? నీ సిద్ధమా దేవుని సిద్ధమా? దేవునికి ముందా ప్రార్థన అంటారు మన అందులో. అస్సలు ప్రార్థన టయానికి సాతాను ఏదో రకంగా మూడేసేస్తుంది. అంతే, ఏదో రకంగా మూడేసేస్తుంది. దైవజనుల ఇంట్లో కూడా ప్రార్థన లేని పరిస్థితి అయిపోయింది. అమ్మగారు చచ్చిపోయిన తర్వాత అమ్మగారు మంచం మీద ఉన్నప్పుడు కలిసి ప్రార్థన జరిగిపోయింది. ఆ చుట్టుపక్కల కూడా నిలబడేది ఈ టైంలో ప్రార్థన ఉన్నారని. అమ్మగారు చనిపోయిన తర్వాత ఉందంటారా చిన్నవాళ్ళు గారు ఏంటో పాపం కష్టమైపోతుంది వండుకొని. పాపం ఆ టయానికి 6 గంటల గంట అయిపోవాలి, 6 గంటల గంట అయిపోవాలి, 6 గంటల గంట అయిపోవాలి, 6 గంటల గంట అయిపోవాలి అని చెప్తూనే ఉన్నాం. 7 గంటల ప్రార్థన కూర్చోవాలి, స్నానాలు అయిపోవాలి, జగలేసుకోవాలి, కూర్చోవాలని చెప్తూనే ఉన్నాం. అయ్యమ్మో ప్రార్థన ఉంది. కాబట్టి అంటే మావాడు అంటున్నాను కాదు, మావాడు మీవాడు అందరూ మిమ్మల్ని అంటలేదమ్మా. పెద్దగొండ గారు చిన్నగొండ గారు ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. లేకపోతే మన జీవితాలు ముడిపడవు. కాబట్టి తృప్తి పొందిన నప్తాలి అనగా పోరాడి జయించిన వాడు. పోరాడి తృప్తి పొందినటువంటి ప్రార్థనతో సమస్యలతో దేవునితో పోరాడి జయించినటువంటి వాడు. కాబట్టి నప్తాలి అనగా పోరాడి జయించేవాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం సంఖ్యాకాండం తర్వాత 23. ఇట్లా నేను ఎలాగండి? ప్రకాశము చేత కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి యెహోవా
దేవరుల చేత నింపబడిన నప్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో. దేవుని స్తోత్రం. ఆయన కటాక్షం పొందాలి. నప్తాలి, ఈ 4 దిక్కులు కూడా నీవే. నీ ప్రార్థనలో నువ్వు జయించిన వాడు, దురాత్మలతో జయించిన వాడు కనుక నీవు పోరాడి జయించిన వాడు. ఒకటి ఏం చేయాలి? మనం ఎవరితో పోరాడాలి? ఒకటి దురాత్మలతో పోరాడము చేసి, రెండోది ఏం చేయాలి? ప్రార్థనతో పోరాటం చేయాలి. దురాత్మలతో ప్రార్థనతో పోరాటము చేయాలి. 3 పరిశుద్ధాత్మతో పోరాడాలి. ఎంతో? పరిశుద్ధాత్మతో. కాబట్టి ద్వితీయోపదేశకాండము 33:23లో ఏమన్నాడంటే, ఆయన కటాక్షము పొందిన వాడు నప్తాలి, నీవు దేవుని యొక్క కటాక్షము. కాబట్టి నీకు ఏమీ ఎదురులే. అందుకని 103వ కీర్తన 5వ వచనంలో 103వ కీర్తన 5వ వచనంలో ఆయన కటాక్షము పొందిన వాడు ఎలా ఉంటాడు అంటే 103:5 ఎలా ఉంటాడంట? ఆయన కటాక్షం పొందిన వాడు, దురాత్మతో పోరాడిన వాడు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ అంధకార శక్తులతో పోరాటం చేసిన వాడు, మనకున్న ఇబ్బందులతో పోరాటం చేసినటువంటి వాడు, ఇరుకులతో ఉన్నప్పుడు పోరాటం చేసినటువంటి వాడు ఎలా ఉంటాడంట? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచును. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పక్షిరాజు యవ్వనం వలె ఆయన కటాక్షము పొందిన వారికి మేలుతో ఆయన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. దేవుని స్తోత్రం. 16వ కీర్తన 13-14 ఉంటుందన్నమాట. ఎందుకంటే నీవు నన్ను దీవిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను నీ కటాక్షం నాకు దొరికింది కాబట్టి, నేను ఇదిగో అన్నింటిలో పోరాటం చేయించాను కాబట్టి, మేలుతో ఏం చేశావు? నన్ను తృప్తిపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేయగా నీకు మేలు చేస్తాను. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి ప్రార్థన చేస్తే నీ హృదయము తృప్తి పొందుతావు. మన రక్షకుడైన యేసయ్య ఇదిగో నా కొరకే వచ్చాడు, నా బాధ నుంచి ముక్తి కలగజేస్తాడు అని, నా పాపము నుంచి